హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అదనంగా నా వల్ల మీకు కొన్ని మార్కులైనా పెరుగుతాయి. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్డ్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నంబర్ 256 జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో 6100 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టారు. ఈ నేపథ్యంలో పాత డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. నేడో రేపో 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానున్నది. నేడో రేపో డిఎస్సి నోటిఫికేషన్. మెగా డిఎస్సిపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయగా విధి విధానాలపై మంత్రి నారా లోకేష్ కూడా సంతకం చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్కు ఆమోదం లభించింది. దీంతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే టెట్ ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడో రేపో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మెగా డిఎస్సి కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. డిఎస్సితో పాటు టెట్ పరీక్షను కూడా నిర్వహించనున్నారు. 16,347 పోస్టులు. ఏపీలో కూటమి ప్రభుత్వంలోకి రావడంతో టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్తను చెప్పిన సంగతి తెలిసిందే. మెగా డిఎస్సి దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం కూడా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ కూడా కసరత్తు షూరు చేసింది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేయనుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి 6,371, స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏ 7,725 పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలు 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీలు 286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీలు 132 ఉద్యోగాలు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు 7,725 పోస్టులు, ఎస్జిటీలు 6,371 పోస్టులు, టీజీటీలు 1,781, పీజీటీలు 286, పీఈటీలు 132, ప్రిన్సిపాల్స్ 52 పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీలు. ఉమ్మడి శ్రీకాకుళం 543, విజయనగరం 583, విశాఖపట్నం 1,134, తూర్పుగోదావరి 1,346, పశ్చిమ గోదావరి 1,067, కృష్ణా 1,213, గుంటూరు 1,159, ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1,478, కడప 709, అనంతపురం 811, కర్నూలు 2,678 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్ళు, బీసీ, గిరిజన స్కూళ్ళలో 2,281 ఖాళీలు ఉన్నాయి. 16,347 పోస్టులను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఉపయోగపడేటువంటి మోడల్ పేపర్లు, ప్రాక్టీస్ బిట్స్ అందిస్తాను.